మరి ఈవినింగ్ అమ్మవారి దగ్గరికి పెట్టడానికి పులిహోర, గారెలు, ఇంకా అలాగే కొమ్ము శనగలు, ఇంకా గులాబ్ జామ్ అయితే చేశానండి. మా అమ్మాయి అయితే చేయమందనమాట. మరి ఈరోజు వెరైటీగా చేద్దామని చెప్పేసి ఇదిగో లోపల ఇంకో కలర్ పెట్టి ముద్ద ఈ రకంగాను గులాబ్ జామ్స్ అయితే రెడీ చేశాను. మరి గులాబ్ జామ్ చేయడం చాలామంది కష్టం అని అనుకుంటారు. చాలా ఈజీ అండి. ఒక్కసారి మనకి దానిలో టెక్నిక్ తెలిస్తే చాలా ఈజీ అనమాట. మరి ఇదిగో రెడీ అయిపోయాయి గులాబ్ జామ్స్. ఓ పక్కన చాష్లీ కూడా తయారు చేసి అందులో అయితే వేసేసుకున్నాను. ఇంకా గులాబ్ జామ్ కొంతసేపటికి బాగా ఉబ్బిపోయాయి అన్నమాట ఈ రకంగాను. మరి దేవుడికి పెట్టాలి కదా. మాకు స్పెషల్గాను ఏంటి అని అంటే ఈ రాగి అట్లు అమ్మవారికి నైవేద్యంగా పెడతామన్నమాట. సో అవైతే ప్రిపేర్ చేశాను. మరి అన్నీ కూడా సిద్ధం చేసుకొని అసలు గులాబ్ జామ్ బాగా వచ్చిందా లేదా ఆ డౌట్ ఉంది కదా మీకు. సరే ఇంకా లోపల ఎలా ఉంది ఏంటి అనేది చూపించేస్తున్నాను చూడండి. ఇంకా ఫైనల్గా నేనైతే అంట్లు తోమేసుకొని రెడీ అయిపోయాను. స్నానం అది చేసుకొని ఇదిగో ఈ రకంగా చక్కగాను దీపాలు వెలిగించుకొని నేనైతే రెడీ చేస్తాను ఎవ్రీ ఇయర్ కూడాను. మా వారైతే ఇదిగో ఇలా డెకరేషన్ చేశారు, లైటింగ్స్, సీరియల్ లైట్స్ పెట్టి. అండ్ ప్రతిరోజు కూడాను ఈ కార్తీక మాసం అంతా కూడాను మేమైతే ఈ రకంగా దీపాలు పెట్టుకుంటాం అన్నమాట. ఇలా పెట్టేసి ఇంక ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాము. పూజకి రెడీ చేశాను, పూజ అంతా కూడా ఫినిష్ చేసుకున్నాను. మరి వాళ్ళైతే టపాసులు కాల్చడానికి అయితే వెళ్ళిపోయారండి. నేనేమో పూజ అది కూడా కంప్లీట్ చేసుకొని ఇంట్లోనంతా కూడా సర్దుకున్నాను. ఈరోజు నాకు పని ఎలా ఉంటుందని అంటే చుక్కలు కనిపిస్తాయి. దానికి తోడు ఈరోజు సోమవారం కదా, ఫాస్టింగ్ కూడా అనమాట. సో ఫైనల్లీ ఈ విధంగానైతే అయ్యిందండి ఈరోజు మా దివాళీ. మీ అందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ.